నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలులో దళార్లకు ఎక్కడా చోటు లేదన్న మంత్రి నాదెండ్ల. ఈకేవైసీ నమోదు కాకుండా కొనుగోలు ఆపేది లేదని స్పష్టీకరణ. రాజమహేంద్రవరంలో అద్భుతంగా అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సీఎం సొంత నియోజకవర్గంలో బాలికలకే భద్రత లేదు. వైసీపీ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ కాకుమాను రాజశేఖర్ మండిపాటు. ముస్లిం సమాజంపై వైసీపీ మోసపూరిత విధానం బయటపడిందన్న టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా. వక్ఫ్ బిల్లుపై డబుల్ గేమ్ అంటూ విమర్శల దాడి. ధాన్యం కొనుగోలులో ఎక్కడా దళార్లకు చోటు లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం యాతలూరులో రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీసుకున్న ధాన్యానికి 24 గంటల్లోనే నగదు చెల్లిస్తున్నామని తెలిపారు. రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, వారి ఖాతాల్లో 8,300 కోట్లు జమ చేశామని వెల్లడించారు. తిరుపతి జిల్లాలోనే 74,000 టన్నులు సేకరించామని, ఖరీఫ్లోనూ మరో 56,000 టన్నులు కొనుగోలు చేస్తామని అన్నారు. ఈకేవైసీ నమోదు కాలేదని, ధాన్యం కొనుగోలు ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. మా ప్రభుత్వ విప్పు ఏలూరు శాసనసభ్యులు శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, జిల్లా అధ్యక్షులు కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కలిసినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుని నిజంగా మేము కూడా ఆశ్చర్యపోయాం. 376 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 74,000 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేయడమే కాదు, సుమారు 7,000 మంది రైతులకి 151 కోట్ల రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. గతంలో ప్రజల్ని మభ్యపెట్టి బటన్లు నొక్కాం అని చెప్పిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే లెక్కలు తీస్తే గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇక్కడే తిరుపతి జిల్లాలో కేవలం 6 రైతులకే వాళ్ళు సహాయం అందించారు, ధాన్యం కొనుగోలు చేశారు. 6 రైతుల దగ్గర కూడా 12 లక్షల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు కూడా కట్టలేదు. అంటే 60 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 74,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నమ్మకం కల్పిద్దామనే నిర్ణయంతో ముందుకొచ్చాం. మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు. వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తేమ శాతం విషయంలో కానీ, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక నమ్మకమైన ప్రక్రియని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న అధికార యంత్రాంగం మా జేసీ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మరింత వేగవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖరీఫ్ నుంచి రబీకి వచ్చాం. రబీలో కూడా మాకున్న అంచనాల మేరకు రైతుల దగ్గర కొనుగోలు చేయడానికి సుమారు 56,000 మెట్రిక్ టన్నుల వరకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడవసరం లేదు. ప్రతి గింజ రైతన్న దగ్గర మేము కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. స్థానికంగా ఉన్న మా వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అంతిమంగా రైతుకి సహాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా చేసిన అద్భుతమైన ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కూటమి ప్రభుత్వం చేస్తుంది. అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, ఏపీ సాంస్కృతిక సంఘ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశం నలుమూల నుంచి 600 మందికి పైగా కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ అద్భుతమైన కళా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. చిత్రలేఖనాలు, పటచిత్రాలు, మట్టి బొమ్మలు, సాంకేతిక కళారూపాలు వంటి అనేక కళారూపాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చెప్పినప్పుడు అమరావతి అని పేరు పెట్టారు కదా, అమరావతిలో ఎక్కడైనా కుదురుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు పుట్టిల్లు అయిన రాజమహేంద్రవరం బాగుంటుందని అనుకుంటున్నాం అని అంటే, మరి అక్కడ ఒక రోడ్డు, ఇది జైల్ రోడ్డు అంటారు కదా, ఈ రోడ్లో వృక్షాలన్నీ
చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడే కడితేనే బాగుంటుందని చెప్పి దుర్గేష్ గారు కూడా చెప్పారు. అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఎప్పుడు తిరగలేదా అని చెప్పి అన్నా, ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఉన్నాయి అంటే ఆయన ఈ రోడ్డును వదిలేసినందుకు, మన అమరావతి చిత్రకళ వీధికి ఈ రోడ్డును వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తేజస్వి తన ఐటీ ప్రొఫెషనల్, తనను ఫస్ట్ ఈ సాంస్కృతిక కల్చర్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించినప్పుడు తను యాక్చువల్ గా కన్ఫ్యూజ్ అయింది. నా ఫీల్డ్ వేరు కదా, ఇది వేరు కదా అని. లేదమ్మా, యూ కెన్ సర్టన్లీ ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్, కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పాను. కానీ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. కంట కన్నీరు తొలగడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరహా రాజకీయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొన్నిదేళ్ల కొనబసోహం ఈ రాష్ట్రంలో సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. బెంగళూరులో చూసొచ్చారు తేజస్విని గారు. అక్కడ కూడా ఇలాగే చిత్రకళా సంస్థ అనేటువంటి పేరుతోటి రోడ్డు మీద ఈ చిత్రకళలకు సంబంధించినటువంటి అనేక రూపాలని ప్రదర్శించి ప్రజలు ఆకట్టుకోవడం చూసి నాతో డిస్కస్ చేశారు. నేను కూడా చెప్పాను, మనం తప్పనిసరిగా చేద్దాం. దానికి వేదిక కూడా 100% సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరం. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బాలికలకే భద్రత లేదని వైసీపీ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు. ఈ నెల 2వ తేదీన కుప్పంలో 12 ఏళ్ల బాలికపై టీడీపీ కార్యకర్త రమేష్ లైంగిక దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. తప్పు చేసిన టీడీపీ కార్యకర్తలు శిక్షించాల్సింది పోయి పెద్దల సమక్షంలో బాలిక తండ్రితో బలవంతంగా రాజీకి ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. తనకు తాను సనాతన ధర్మ పరిరక్షకుడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారని, పిఠాపురంలో బాలికపై టీడీపీ పట్టణ అధ్యక్షురాలి భర్త అత్యాచారానికి పాల్పడితే కనీసం ఖండించలేదని దుయ్యబట్టారు. ఈ నెల 2వ తారీఖున ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఒక తండ్రికి 10 మంది సంతానం ఉంటే అదే నియోజకవర్గంలో కుప్పానికి పక్కనున్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళి ఆ తండ్రి తన బిడ్డలతో ఒక రైతు దగ్గర పని చేసుకుంటూ బిడ్డలను సాక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ కూలి నాలి చేసుకునేటువంటి వ్యక్తి, ఆ రైతు దగ్గర పని చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క బిడ్డల్లో ఒకరైనటువంటి ఒక బాలిక, 12 ఏళ్ల బాలిక, మరి ఆ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి మేకల్ని గేదెల్ని మరి పొలానికి తీసుకెళ్తున్న పరిస్థితుల్లో అక్కడున్నటువంటి ఒక యువకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త అయినటువంటి ఒక వ్యక్తి, అంటే ఆ పక్కన ఉన్నటువంటి గిడ్డగానిపేట గ్రామానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్త ఆర్ రమేష్ అనేటువంటి వ్యక్తి మరి ఆ బాలికను అనుసరించి మరి అడవిలోకి మరి ఆ బాలికను మరి తీసుకెళ్ళి చేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అత్యంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలోని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఆ కేసుని మాఫీ చేసేందుకు పెద్దల సమక్షంలో ఆ బాలిక తండ్రిని పిలిపించి అందరూ రాజీ చేసుకునేందుకు గాను ₹1,00,000 ఒప్పందం చేసుకొని 20,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ బాలిక యొక్క తండ్రిని బలవంతంగా ఒప్పించి రాజీ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా 20,000 ₹1,00,000 కానీ 20,000 అడ్వాన్స్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క సమాచారం పోలీసులకి తెలిసి
కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. దీంతో నిందితుడైనటువంటి రమేష్ కూడా పరారవ్వడం జరిగింది. ఏదైతే ఇదే నిందితుడు రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులతోటి తీయించుకున్నటువంటి ఫోటోలు కూడా ఫేస్బుక్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే తొలగించడం కూడా జరిగింది. అది అలా ఉంటే ఇటీవల కాలంలో సనాతన ధర్మ పరిరక్షకుడునని తనకు తాను ప్రకటించుకొని మరి వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో ఒక బాలిక మరి బజార్లో వెళుతుండగా అదే ఊరికి సంబంధించినటువంటి మాజీ కౌన్సిలరు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలైనటువంటి అధ్యక్షురాలి భర్త మరి ఆ అమ్మాయిని చెరపట్టి మరి అడ్రస్ చెప్పమని ఒక పేపర్ ఇచ్చి ఆ అడ్రస్ చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా పేపర్ చూస్తున్నటువంటి బాలిక మీద మట్టుమని చల్లి ఆటోలో తీసుకెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ దగ్గర మరి ఆ అమ్మాయిని చెరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వక్ఫ్ బిల్ విషయంలో వైసీపీ ద్వంద్వ ప్రమాణాలు అవలంబించిందని, ముస్లింలను నమ్మించి మోసం చేసిందని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్లమెంట్లో చెప్పించి ఓటింగ్ సమయంలో లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసి జగన్ ముస్లింలను మోసం చేశారని దుయ్యబట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు వచ్చి అఖండమైనటువంటి విజయంలో ముస్లింల పాత్ర ప్రముఖమైనది. 12% ఉన్నటువంటి ముస్లిం సమాజం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దనేటువంటి ఆకాంక్షతోటి అన్ని వర్గాలతో పాటు ముస్లిం సమాజం కూడా కూటమికి అండగా నిలిచినటువంటి నేపథ్యం. తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి ముస్లింలు అండగా ఉన్నారు. ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నమాట వాస్తవం. వక్ఫ్ సెంట్రల్ సవరణ బిల్లు పార్లమెంటుకు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిలో ఇబ్బందికరమైనటువంటి 4 అంశాలు ఉన్నాయనేటువంటి విషయం అది చంద్రబాబు నాయుడు గారు చాలా చిత్తశుద్ధితోటి 2 రోజులు నిద్ర లేకుండా ముస్లిం పెద్దలతో మాట్లాడారు, ముస్లిం నాయకులతో మాట్లాడారు, ఎంపీలతో మాట్లాడారు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడారు, ఎన్డీఏ నాయకులతో మాట్లాడారు. అందులో 4 3 మరి సవరణ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధిని ముస్లిం సమాజం అంతా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఒక్క సవరణ మాత్రం అది కొద్దిగా ముస్లిం సమాజానికి ఇబ్బందికరమైనటువంటి సవరణ. వక్ఫ్ బోర్డులో 22 మంది సభ్యులుంటే అందులో 4 ఎక్సఫీషియా మెంబర్లుగా ముస్లిం ఇతరులు ఉండాలనేటువంటి ఒక సూచన ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ వద్దు అనేటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసి చివరికి కనీసం ఆ నిబంధనని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానికి వదిలేయండి అని కూడా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు దాని సూత్రప్రాయంగా కూడా కేంద్రం అంగీకరించడం జరిగింది. ఎందుకంటే అది చాలా అభ్యంతరకరమైన విషయం. ఒక్క విషయం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల మనోభావాలకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అది ఒప్పుకునేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు 100% సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ముస్లిం సమాజాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సిద్ధశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయం ముస్లిం సమాజానికి స్పష్టంగా తెలుసు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.